హలో ఎవ్రీవన్, నా పేరు సమర్పణ్. ఈ ఛానల్ ద్వారా మనం ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ లెసన్స్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. 2026 ఐపీఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఇంగ్లీష్ ఎగ్జామ్కి ఉపయోగపడేటువంటి విధంగా ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్ టిప్స్గా 10 నిమిషాల లోపులోనే ఈ యొక్క వీడియోస్ అన్నీ ఉంటాయి. వీటన్నిటిని త్వరగా వాచ్ చేసి మీరు మంచి మార్కులు తెచ్చుకోవాలని ఈ వీడియోస్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో మనం ప్రిపోజిషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకేనండి, రూల్స్ అన్ని డీటెయిల్గా వెళ్ళట్లేదు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఉపయోగపడేటువంటి టిప్స్ని మాత్రం నేను మీకు చెప్తున్నాను. ఓకేనండి, సో కొన్ని వర్క్ ఫామ్స్ ఉన్నాయి. ఈ వర్క్ ఫామ్స్ తర్వాత పర్టికులర్ ప్రిపోజిషన్స్ వాడాలి. అవేంటో మనం చూడడానికి ట్రై చేద్దాం. కంగ్రాచ్యులేట్ తర్వాత ఆన్ని వాడాలి. సఫర్ అనేటువంటి వర్బ్ తర్వాత ఫ్రమ్ని వాడాలి. ప్రిఫర్ తర్వాత టు వాడాలి. యాంగ్రీ తర్వాత వ్యక్తి మీద అయితే విత్ వాడాలి. థింగ్ ఆర్ ఇన్సిడెంట్ మీద అయితే ఆన్ వాడాలి. అగ్రీ ఆబ్జెక్ట్ మీద అయితే టు వాడాలి. వ్యక్తి మీద అయితే కనుక వ్యక్తితో అయితే కనుక విత్ వాడాలి. లాఫ్ తర్వాత ఎట్ ఉపయోగించాలి. బిలీవ్ తర్వాత ఇన్ రాయాలి. లిసన్ తర్వాత టు రాయాలి. హెడింగ్ అవుట్ తర్వాత ఫర్ రాయాలి. ఓకేనండి, సో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్లు కూడా మనం చేయడానికి ట్రై చేద్దాం. చెప్పినటువంటి రూల్స్ ఉన్నాయి కదా, ఆ రూల్స్ ప్రకారమే మనం మాట్లాడుకుంటున్నాం. ప్రిన్సిపల్ కంగ్రాచ్యులేట్ తర్వాత ఆన్ రాస్తాం. ఇక్కడ ఉంటుందండి, పక్కనే ఉంటుంది, మనం వెతుక్కోకర్లా. సఫర్ తర్వాత ఫ్రమ్ రాయాలి. ప్రిఫర్ తర్వాత టు రాయాలి. ఇప్పుడే చెప్పాను నేను మీకు అన్నీ. యాంగ్రీ తర్వాత విత్ పర్సన్ కాబట్టి. అగ్రీ తర్వాత ప్రపోజల్ కదా టు. లాఫ్ తర్వాత ఎట్ రాయాలి. బిలీవ్ తర్వాత ఇన్ రాయాలి. లెసన్ తర్వాత టు రాయాలి. హెడింగ్ అవుట్ తర్వాత ఫర్ రాయాలి. ఓకేనండి, సో తర్వాత నెక్స్ట్ వన్, కొన్ని యాడ్జెక్టివ్స్ తర్వాత పర్టికులర్ ప్రిపోజిషన్స్ వాడాలి. అవేంటో కూడా మనం ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. ఫేమస్ తర్వాత ఫర్ రాయాలి. గ్రేట్ఫుల్ తర్వాత టు రాయాలి. ఇంట్రెస్టెడ్ తర్వాత ఇన్ రాయాలి. గుడ్ తర్వాత ఎట్ రాయాలి. రెస్పాన్సిబుల్ పీపుల్కి అయితే కనుక టు, యాక్షన్స్కి అయితే కనుక ఫర్ వాడాలి. ఓకేనా, ఆన్సర్స్ చూద్దాం. రైట్, విశాఖపట్నం ఈజ్ ఫేమస్ తర్వాత ఫర్. ఐఎమ్ గ్రేట్ఫుల్ టు మై ప్రొఫెసర్ కృష్ణ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్. గుడ్ తర్వాత ఎట్ తర్వాత రెస్పాన్సిబుల్ ద పీపుల్ అన్నాడు కదా కాబట్టి టు. ఓకేనండి, అంతే. నెక్స్ట్ కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి, వాటిని కూడా మనం చూసేద్దాం. ఓకే, డే అండ్ డేట్ వస్తే దానికి ముందు ఆన్ రాయాలి. ఓకే, మంత్, ఇయర్, సీజన్ వస్తే దాని ముందున్నటువంటి డాష్లో ఇన్ రాయాలి. టైం అనేది వస్తే దాని ముందున్న డాష్లో ఎట్ రాయాలి. ఓకే, పాయింట్ ఆఫ్ టైం అంటే ఏంటి? డే కానీ, డేట్ కానీ, మంత్ కానీ, ఇయర్ కానీ, టైం కానీ, మార్నింగ్ ఇలాంటి పదాలు వచ్చినప్పుడు సెంటెన్స్లో ఉండి హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ఉంటే కనుక సిన్స్ని రాయాలి. అలా కాకుండా పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏంటి? 3 hours, 10 years, 4 months ఇలాంటి పదాలు వస్తే కనుక ఫర్ని రాయాలి. ఓకేనా, ఆన్సర్లు చూద్దాం ఒకసారి. చూడండి, రూల్ చెప్తున్నాను చాలా సింపుల్గా, ఆ రూల్ ప్రకారం ఆన్సర్ రాసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ డే అండ్ డేట్కి ముందు ఏం రాయాలి? ఆన్ రాయాలి. ఇక్కడ చూడండి, 12th January ఆన్. తర్వాత డే, ఫ్రైడే డే కదా కాబట్టి దానికి ముందు కూడా ఆన్ రాయాలి. తర్వాత మే, మంత్ అండ్ ఇయర్కి ముందు ఇన్ రాయాలి. టైంకి ముందు ఎట్ రాయాలి. ఓకే, తర్వాత హ్యావ్ బీన్ ఉంది ఇక్కడ, అలాగే ఇక్కడ పాయింట్ ఆఫ్ టైం కాబట్టి సిన్స్ రాయాలి. హ్యాస్ బీన్ ఉంది ఇక్కడ, అలాగే 3 hours పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి ఫర్ రాయాలి. ఓకేనా అండి, రైట్. నెక్స్ట్ కొన్ని అర్థాలు ఉన్నాయి, అర్థాలు కూడా చూసేద్దాం. బిట్వీన్ అంటే 2 వస్తువులు, 2 వ్యక్తులు, 2 స్థలాల మధ్యన అనే సందర్భంలో ఉపయోగిస్తాం. అలాగే అమాంగ్ అనుకోండి, 2 కంటే ఎక్కువ వస్తువులు అంటే నంబర్ తెలియదు, 2 అయితే క్లియర్గా చెప్తారు, చెప్పలేదు ప్లోరల్లో ఉపయోగించారంటే అది 2 కంటే ఎక్కువ అని అర్థం. అలాంటప్పుడు అమాంగ్ని వాడతాం. 2 కంటే ఎక్కువ వ్యక్తులు, 2 కంటే ఎక్కువ స్థలాల మధ్య అనేటువంటి అర్థంలో చెప్తే మనం అమాంగ్ని రాస్తాం. బిసైడ్స్ అంటే అదనంగా,
అది మాత్రమే కాకుండా అనే అర్థంలో వస్తుంది. అక్రాస్ రోడ్డుకి కానీ నదికి కానీ ఒకవైపు నుంచి మరొక వైపుకు అనేటువంటి సందర్భంలో అక్రాస్ అనేటువంటి దాన్ని వాడతాం. ఫ్రమ్ అంటే నుండి అని అర్థం. అలాగే మాత్రమే కాకుండా టైం గురించి సమయం గురించి చెప్పినప్పుడు ఫ్రమ్ వస్తే దాని పక్కన డాష్లో టు రాస్తాం అనమాట. అలాగే డ్యూరింగ్ అంటే ఒక పర్టిక్యులర్ నిర్దిష్ట సమయంలో, ఆ తుఫాను సమయంలో, ఆ మీటింగ్ సమయంలో అని వచ్చినప్పుడు డ్యూరింగ్ని వాడతాం. ఇంటూ మూమెంట్ ఉన్నప్పుడు అంటే కదులుతూ ఉన్నప్పుడు, అలాంటి సందర్భాల్లో నిలబడి చేసేటువంటి పని కాదు, అది కదులుతూ ఆ పని కదులుతూ చేస్తాము అనేటువంటి సందర్భంలో ఇంటూ రాస్తాం. అలాగే ఆఫ్ అంటే నిర్దిష్ట స్థలం నుంచి కాంటాక్ట్ లేనప్పుడు, అంటే విమానం పైకి ఎగిరింది అనుకోండి, నేల మీద టచ్ లేకుండా వెళ్ళిపోతుంది, అప్పుడు టేక్ ఆఫ్ అంటాం అనమాట. ఆ విధంగా. ఓకే, అలాంగ్ అంటే వారణ అంటే తెలుసు కదా మీకు, ఒక వారణ వెళ్ళమంటారు కదా, ఒక లైన్ లాగా, రోడ్ వారణ అనేటువంటి సందర్భంలో అలాంగ్ వాడతారు. అబౌట్ అంటే గురించి అని అర్థం. అలాగే ఇన్ అంటే లోపల అని అర్థం, మీకు తెలిసినయే. త్రూ అంటే సన్ అని, ఇరుకైన మార్గం ద్వారా అనేటువంటి అర్థంలో వాడతారు. బిహైండ్ అంటే వెనకాల అని అర్థం అనమాట. ఓకేనా, ఇప్పుడు చూద్దాం, చూడండి ఆన్సర్లు క్విక్గా చూసేద్దాము, చాలా క్విక్గా చూద్దాం. రైట్, ద పార్క్ ఈజ్ టూ అంటే ఏం చేస్తాం, బిట్వీన్. నెక్స్ట్, షీఈ్ ఎ గ్రేట్ సింగర్ బీయింగ్ ఏ గుడ్ డాన్సర్, అంటే ఆవిడ సింగర్ కూడాను అలాగే డాన్సర్ కూడాను, అంటే అప్పుడు ఏం చెప్తాము, బిసైడ్స్ అని రాస్తాం. బిసైడ్స్ అంటే అదనంగా కదా, అది మాత్రమే కాకుండా అనే సందర్భంలో. ద బ్రిడ్జ్ వాస్ కన్స్ట్రక్టెడ్ ద రివర్, ఓకే, నది మీద నిర్మించబడింది కాబట్టి అక్రాస్. ఐ రిసీవ్డ్ ఎ గిఫ్ట్ నుండి, బ్రదర్ నుండి కదా, కాబట్టి ఫ్రమ్ రాస్తాం. ద లైట్స్ ఫ్లిక్కర్డ్ ద స్టామ్, పర్టికులర్ ఆ యొక్క టైంలో, కాబట్టి డ్యూరింగ్ రాస్తాం. ద స్విమ్మర్ డైవ్డ్, ఓకేనా, డైవ్ చేసినప్పుడు ఏం చేస్తాడు, అక్కడ నుంచినే ఉండడు, మూమెంట్ ఉంటుంది, పరిగెడుతూ దూకుతాడు, కాబట్టి ఇంటూ అనేది రాస్తాం. ద ప్లేన్ టేక్ ఆఫ్ అంటే బయలుదేరడం విమానం, కాబట్టి ఓఎఫ్ఎఫ్ ఆఫ్ రాయాలి. మీటింగ్ ఈ స్కెడ్యూల్డ్, ఫ్రమ్ వచ్చింది, ఇందాక చెప్పాను కదా, 2 టైంల మధ్య 2 రాయాలి ఇక్కడ. అలాగే డిబేట్, సో ది ఎక్స్పర్ట్స్ అన్నాడు అంటే ఏంటి, 2 కంటే ఎక్కువ లెక్క, కాబట్టి అక్కడ అమాంగ్ అనేది రాస్తాం. ద షాప్స్ డాష్ ద మెయిన్ రోడ్ ఆర్ వెరీ బిజీ, వారణ కదా, అలాంగ్. స్టన్నింగ్ వ్యూ ఆఫ్ ద సిటీ స్ట్రెచ్డ్ అక్రాస్ ఫ్రమ్ ద హొరైజన్. త్రూ ద థాట్ ప్రొవోకింగ్ ఆర్టికల్, గురించి అంటే అబౌట్. అలాగే క్రైస్ట్ ద రిడీమర్ స్టాట్యూ ఈజ్ లొకేటెడ్ ఇన్. ద హైకర్స్ మేడ్ దేర్ వే, చూడండి, సన్నని ఇరుకైన దారి, డెన్స్ దట్టమైనటువంటి దాంట్లో విశాలంగా ఉండదు, రోడ్డు ఇరుగ్గా ఉంటుంది, కాబట్టి త్రూ. ద కార్ వాజ్ గోయింగ్, వెనకాల, ఓకే, ట్రక్కి వెనకాల వెళ్తుంది, బిహైండ్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రిపోజిషన్స్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈ యొక్క వీడియోస్ అన్నీ కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.